యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అధికారుల అదుపులో ఉన్నాడనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పాక్ టూర్పై ఎన్ఐఏ విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రాతో భయ్యా సన్నీకి సంబంధాలున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఓవైపు భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ టూర్కి వెళ్లడంపై ఆరా తీస్తున్నారు అధికారులు. పాక్ నుంచి పిలిపించి చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇష్యూ జరుగుతుండగానే భయ్యా సన్నీ యాదవ్ పాక్కి వెళ్లడంపై ఆరా తీస్తున్నారు. సన్నీ యాదవ్ ఇప్పటికే 2 సార్లు పాకిస్తాన్కి వెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రముఖ తెలుగు వ్లాగర్, బైక్ రైడర్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు చెన్నైలో అరెస్ట్ చేశారు. సన్నీ యాదవ్ అరెస్ట్ ఒక్కసారిగా అతని స్వగ్రామం నూతనకల్లో కలకలం రేపింది. సన్నీ యాదవ్ అరెస్టుపై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో బైక్ రైడర్ సన్నీ యాదవ్ ఆచూకీపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన కారణంగా భయ్యా సన్నీ యాదవ్పై మార్చి 5న నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదే సమయంలో కొందరు యూట్యూబర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సన్నీ యాదవ్ విదేశాల్లో ఉండడంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. దీంతో సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్కు వెళ్లాడు. ఆ తరువాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సన్నీ యాదవ్ తల్లిదండ్రులు హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన సమయంలో బైక్ రైడర్, యూట్యూబర్ సన్నీ యాదవ్ పాక్లోనే ఉన్నాడు. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన నేపథ్యంలో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దేశంలోని కొందరు యూట్యూబర్లు స్పైగా పనిచేస్తూ భారత రహస్యాలన్నింటినీ పాక్కు చేరవేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. దీంతో దేశంలోని కొందరు యూట్యూబర్లపై ఫోకస్ పెట్టారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరో 11 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మరికొందరు యూట్యూబర్లపై నిఘా పెంచింది. పాకిస్తాన్ నుండి సన్నీ యాదవ్ 2 వారాల క్రితం ఇండియా వచ్చాడు. పాక్లో పర్యటించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. సన్నీ యాదవ్ తన పాకిస్తాన్ ట్రిప్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. అయితే పాక్ వెళ్లి వచ్చిన బైక్ రైడర్ సన్నీ యాదవ్పై నిఘా ఉంచిన ఎన్ఐఏ అధికారులు ఈ నెల 29వ తేదీన చెన్నైలో అరెస్ట్ చేశారు. పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్లాడు? ఉద్రిక్తతల తరుణంలో శత్రుదేశాన్ని సందర్శించడానికి కారణమేంటి? పాక్లో ఏ ప్రాంతాల్లో సన్నీ యాదవ్ సందర్శించాడు, ఎవరిని కలిశాడు, ఎందుకు కలిశాడనే కోణంలో అతడిని విచారిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అరెస్ట్ అయిన పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో సన్నీ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆమెతో సన్నీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా సంస్థలు సన్నీ మొబైల్, కమ్యూనికేషన్ చరిత్రను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది.